వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు 605 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. జూన్ 5న ఫలితాలు వెల్లడించనున్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. మొత్తం ఈ 3 జిల్లాలకు కలిపి దాదాపుగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. చిట్యాల నుంచి మా ప్రతినిధి రాజశేఖర్ మనకు మరింత సమాచారం ఇస్తారు. రాజశేఖర్, ఉదయం 8 o'clock స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 4 o'clock వరకు కొనసాగబోతోంది. సో గ్రాడ్యుయేట్ ఓట్లు ఎట్లా వినియోగించుకుంటున్నారో ఆ ప్రక్రియ ఎట్లా సాగుతోంది? రాజేష్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక సంబంధించి చాలా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నేను చిట్యాల ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాను. ఇక్కడ దాదాపు ఒకే స్కూల్లో దాదాపు 4 నుంచి 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రస్తుతం పోలింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో నిలబడి ఉన్న పరిస్థితి మనం కనపడతా ఉంది. లోపల మొత్తం క్యూ లైన్లో వేచి ఉన్నారు. మామూలుగా సాధారణ ఎన్నికల లాగానే ఇప్పుడు ఆ పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఈ పోలింగ్ కేంద్రం వద్ద కనపడతా ఉంది. పెద్ద ఎత్తున వచ్చి క్యూ లైన్లో నిలబడి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు ఉంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి నల్గొండ అలాగే ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపు 4,60,000 పైగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒక యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ దాదాపు 38,000 పైగా కూడా ఇక్కడ యాదాద్రి జిల్లాలో నమోదు చేయించుకున్న వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇటు నల్గొండ జిల్లాలో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ చాలా ఉత్సాహం చూపుతా ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు. గతంలో ఓటు హక్కు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినియోగించుకోవడంతో పాటు ఈసారి కొత్తగా కూడా కొత్త ఓటర్స్ కూడా ఈసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే సాధారణ ఎన్నికలకు అలాగే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి చాలా తేడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బాల్ పెన్ ద్వారా వాళ్ళు ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి ఎలాంటి వస్తువులను తీసుకెళ్లట్లేదు. మొబైల్స్ అలాగే పెన్నులు అవన్నీ కూడా ఇక్కడనే పెట్టిన తర్వాతనే వాళ్ళని తనిఖీ చేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఎవరైనా పెన్ను అలాంటివి తీసుకెళ్తే లోపలికి అనుమతి లేదని పోలీసులు లాగేసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. సో మొత్తం ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. సాయంత్రం 4 గంటల వరకు గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వివిధ పట్టణాల్లో ఉన్నా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా కూడా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్న పరిస్థితి మనకు ఈ ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర కనపడుతుంది. చిట్యాలలో దాదాపు 3-4 క్యూ లైన్లో దాదాపు లోపల మొత్తం కూడా పోలింగ్ కేంద్రంలో జనాలంతా కూడా ఉన్నారు. మరోవైపు పోలీసులు 144
శిక్షణ అమలు చేసి ఎవరిని కూడా గుమికూడకుండా వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మొబైల్ ఉంటే లోపలికి అనుమతించేదే లేదని ఇప్పటికీ పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా లోపలికి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా అడిగి పంపిస్తూ ఉన్నారు. సో ఓటకు వినియోగించుకొచ్చారమ్మా, ఎట్లా ఉంది లోపల, ఎంత టైం పడుతుంది? ఓకే, తొందరనే అవుతుంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? పర్లేదు. సో వాళ్ళు ఏర్పాట్ల మీద కూడా సాటిస్ఫై వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే కొనసాగుతుంది. ఒక నార్కట్పల్లి వద్ద మాత్రమే అక్కడ ఒక అభ్యర్థిపై ఒక ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు దాడి చేసినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ప్రస్తుతం పరిస్థితి చక్కదిద్దారు. పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా గ్రాడ్యుయేట్స్ అయితే ఈ పోలింగ్ కేంద్రాలకు వద్దకు చేరుకుంటున్నారు. ఈసారి చాలా స్పష్టంగా వాళ్ళు నిర్ణయాన్ని ప్రకటించేందుకు గ్రాడ్యుయేట్స్ అంతా సిద్ధమైన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా ఉదయం ఒక గంట సేపు వేసి తర్వాత సాయంత్రం తమ ఏదైనా మధ్యలో పని ఉంటే వెళ్ళి వేసుకొని వస్తారు. కానీ ఇప్పుడు సాధారణ ఎన్నికలు తలపిస్తూ ఉన్నాయి ఇవాళ జరుగుతున్న ఈ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. ఎన్రోల్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రానికి అయితే వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది ఈ చిట్యాలలో. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం ఇది 3 ఉమ్మడి జిల్లాల్లో వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు కాబట్టి దాదాపుగా మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని కవర్ అవుతున్నాయి. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంట్లో 52 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో ఉన్నారు.